ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పలికిటిది భాగవతమట పలికించటి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుండు గాథ పలుకదనేలా. వేదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమన మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రియమిత్రులారా, శ్రీమన్ మహాభాగవతం 12వ స్కంధం చిట్ట చివరిది. పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రుల వారు చెప్పే వేటను వింటున్నాడు. ఆయనకి అనుమానం వచ్చింది రాబోయే కాలం ఎలా ఉంటుందో అని. అప్పుడు తత్వబోధ చేస్తూ ఉన్నాడు సుఖమునీంద్రుడు. మహారాజా, ముసలితనానికి మృతికి ఆశ్చర్యం ఈ శరీరమే కదా. ఈ దేహానికి కదా ముసలితనం కానీ లేదా మృత్యు అనేది కానీ. ఈ శరీరంలో ఉండేటటువంటి జీవుడు కొండలో ఉన్నటువంటి ఆకాశం కొండ పగిలిపోయినప్పుడు ఏ రకంగా మహాకాశంలో కలిసిపోతుందో, శరీరం నాశనమైనప్పుడు ఈ జీవుడు కూడా దేవుడిలో కలిసిపోతాడు. అంటే జీవాత్మ పరమాత్మలో చేరిపోతుంది. సములు అయిపోయేంతవరకే కదా వత్తి వెలిగేది. ఆ రకంగా శరీరం ధరించి వచ్చినటువంటి జన్మ త్రిగుణాత్మకం. అంటే సత్వరజగుణముల సత్వరజ తమో గుణముల చేత ఆ ప్రవృత్తులు కలిగి ఉంటుంది. ఆత్మ మాత్రం ఆకాశం మాదిరిగా నిశ్చలంగా అనంతంగా గోచరత్వానికి అగోచరత్వానికి అతీతంగా ఉంటుంది. ఇలాంటి ఆత్మను ఆత్మస్థునిగా చేయగలిగి ఉండాలి. అప్పుడు శ్రీమన్నారాయణ యొక్క నిజ ఆకారాన్ని ధ్యానం చేసే శక్తి వస్తుంది. అలా చేయటం ప్రధానం. నిన్ను కరిచేటటువంటి శక్తి నిజానికి తక్షకుడికి లేదు. ఎందుకని? పరీక్షిత్ మహారాజు గారికి శాపం ఏమిటి? వారం రోజుల్లో తక్షకుడనే సర్పం వల్ల నువ్వు మృతి చెందుతావు, పాము కాటు వల్ల అని. దిగులు పడవాలి, ధైర్యంగా ఉండి. చింతయామి హరిమేవ సంతతం, నిరంతరం కూడా హరినే స్మరిస్తూ ఉంటూ విష్ణువుని సదా ధ్యానిస్తూ ఉంటూ ధనధాన్యాలు కానీ ఇళ్ళు వాకిళ్ళు కానీ అంటే గృహక్షేత్రాలు కానీ భార్య బిడ్డలు అంటే పుత్ర కళత్ర మిత్రులు కానీ వాళ్ళపైన అనవసరంగా వ్యామోహం పెట్టుకోవాలి. అన్నిటినీ కూడా విడిచిపెట్టి భగవదర్పణ బుద్ధితోటి ఏ రకమైన శోకము పెట్టుకోకుండా నిరంతరం కూడా హరిని ధ్యానిస్తూ ఉంటూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని కదా అని సుఖం యోగేంద్రుడు చెప్పాడు. వింటున్నాడు పరీక్షిత్ మహారాజు. సరే, దర్భాసనం మీద కూర్చున్నాడు. జనార్దనుడైనటువంటి నారాయణుణ్ణి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. సుఖమహర్షి తాను స్వచ్ఛందంగా వచ్చినవాడు కాబట్టి, ఎక్కడా స్థిరంగా ఉండేవాడు కాదు కాబట్టి, మునీశ్వరుడు కాబట్టి ఇప్పటిదాకా జరిగిన సంభాషణ అంతా కూడా ఆయనకు అందించి మంచి విషయాలు చెప్పాడు. భాగవతాన్ని ఆయన స్వచ్ఛంద సంచారి కాబట్టి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కోపం వచ్చినటువంటి శృంగి అనే విప్రుడి యొక్క వల్ల ప్రేరేపించబడ్డాడు తక్షకుడు. బ్రాహ్మణ వేషం ధరించాడు. పరీక్షిత్తుని సంహారం చేయడం కోసంగా వస్తూ
దారిలో వస్తూ ఉంటే కాశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడు కనబడ్డాడు. ఆ కాశ్యపుడు పాము విషానికి విరుగుడు వేసేంత సమర్థత ఉన్నవాడు. ఇతను కాటు వేసినా కూడా ఆ కాశ్యపుడు ఆ కాటుని, ఆ విషాన్ని హరించే శక్తి ఉన్నటువంటి వాడు, సమర్థుడు. అందువల్ల ఆయనకి అంతులేని ధనాన్ని సమర్పణ చేసేశాడు, సంతృప్తిపరిచాడు. పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్లకుండా కట్టడి చేసేసాడు డబ్బిచ్చి. ఆ తర్వాత తక్షకుడు పరీక్షిత్ దగ్గర ఉంటున్నటువంటి వాళ్ళకి ఒక ఫలాన్ని, ఒక పండునిచ్చాడు. ఇచ్చుదాన్ని వెళ్ళిపోయినాడు. ఆ సన్నిహితులు ఏం చేశారు? ఆ పండును తీసుకొని రాజుగారికి సమర్పించారు. ఆయన ఆ ఫలాన్ని సవిచూచేటంతలో లోపల నుంచి తక్షకుడు ఒక పురుగులాగా పైకి వచ్చి భయంకరమైనటువంటి మహాసర్పంగా మారిపోయినాడు. రాజును కరిచాడు. ఆయన తక్షణమే విషాగ్ని వల్ల బూడిదిగా మారిపోయినాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. ఆ సమయంలో ఆశ్చర్యకరమైనటువంటి ఆ మరణాన్ని చూస్తూ ఉన్న సర్వజీవులు కూడా హాహాకారాలు చేశారు. ఈ విషయమంతా అతని పరీక్షిత్ మహారాజు గారి కుమారుడైనటువంటి జనమేజయుడు విన్నాడు. కోపం తెచ్చుకున్నాడు, క్రోధంతో ఊగిపోయినాడు. ఈ సర్పాల మొత్తాన్ని నాశనం చేస్తానని చెప్పి సంకల్పం చేశాడు. ఆ రకంగా ఈ సర్ప జాతి మొత్తాన్ని కూడా భగ్నం చేసి పడేసేస్తాం, అంటే భస్మం చేసేస్తామనే కోరికతోటి యజ్ఞం చేస్తూ ఉంటే వేలాది పాములు ఒక పాము పేరు పిలవటం, వచ్చి అగ్నిహోత్రం పడిపోతుంటాం. ఈ రకంగా పడి నాశనం అయిపోయింది. తక్షకుడు రాకుండా ఇంద్రుడు మందిరంలో ఉన్నాడు తెలుసుకొని, కాబట్టి తక్షకుడు రాకుండా ఇంద్రుడి మందిరంలో ఉండటం తెలుసుకున్నట్టు ఋత్విజుడు సహేంద్రాయ తకక్షకాయ బ్రూహి అంటే వాడు ఎక్కడన్నా ఉండని ఇంద్రుడు వాడు వచ్చి పడాలని చెప్పి అప్పుడు సహేంద్ర తక్షకాయ బ్రూహి అని పలికేవాడికల్లా తక్షకుడితో పాటు ఇంద్రుడు కూడా విమానంతో సహా తన స్థానం చెప్పి కింద పడుతూ ఉంటే ఆ సమయానికి అంటే ఈ తక్షకుడు దాక్కున్నాడు ఇంద్రుడి దగ్గర. నన్నేం చేస్తావు నువ్వు అని చెప్పి ఈ సర్పాలన్నీ అగ్నిలో పడిపోతూ ఉంటే ఇప్పుడు ఏ మంత్రం ఏం చెప్పాడు? ఇంద్రుడితో సహా వచ్చి భస్మం కమ్మతిండు అగ్నిలో పడమన్నాడు. ఆ రకంగా వాళ్ళు ఇంద్రుడితో సహా పడిపోతూ ఉంటే ఆ సమయంలో అంగీరసుడు వచ్చాడు. పరీక్షిత్ కుమారుడైనటువంటి జనమేజయుడు మహారాజుని పెక్కురకాలుగా కీర్తించాడు. అప్పుడు ఆయన అన్నాడు, మృతియును జీవనం విని మేదినిలో బల జీవకోటికి సతతము సంభవించు. మృతియును సావనేది, జీవనంబును ఇవి మేదినిలో బల జీవకోటికి సతతము సంభవించు. సహజం విధి చోరహుతాస సర్ప సంహతులను తప్పిన ఆకటను పంచతనంజటి రెట్టి జీవుడన్ వెతలను పూర్వకర్మ భవవేదనలందు గుంతునెప్పుడు. ఈ చావు బ్రతుకు అనేటువంటి భూమి మీద ఉండేటటువంటి సమస్తమైనటువంటి జీవజాతులకి సమాన ధర్మమే, అవి కలుగుతూనే ఉంటాయి. ఇక దీన్ని కూడా నివారించేవాడు లేడు. పుట్టుకతో వచ్చేదే సావు కూడా. దొంగల వల్ల, అగ్ని వల్ల, పాము కాటు వల్ల, ఆకలి దప్పిక వల్ల వీటి వల్ల చనిపోయే మానవుడు కష్టముతో కుమిలిపోయి తాను పూర్వం చేసిన పాపాలన్నింటినీ కూడా ఫలాన్ని ఎప్పటికి కూడా అనుభవిస్తూనే ఉండాలా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచికి మంచి, చెడుకు చెడే, ఏ అకౌంట్కి ఆ అకౌంటే. అందువలన శాంతిని పొందినటువంటి మనస్సు కలిగి కోపాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. ఎందుకు నువ్వు కోపం తెచ్చుకుంటున్నావు? చావనే సంభవం అయ్యా, ఇప్పటికీ లెక్కలేనన్ని సర్పాలన్నీ కూడా చనిపోయింది అని చెబితే గురువు యొక్క ఉపదేశాన్ని బట్టి జనమేజయుడు సర్పయాగాన్ని సరే అట్లాగంతే ఆపేశాడు ఆ యాగాన్ని. అందుకు సంతోషించారు దేవతలు కూడా, పూలవాన కురిపించారు. ఆ తర్వాత జనమేజయ మహారాజు మంత్రులను సమావేశపరిచాడు. నెమ్మదిగా రాజధాని నగరంలో ప్రవేశించాడు. గుణ సమేతాలైనటువంటి ప్రపత్తులు విష్ణుమాయ వల్ల ప్రేరణ పొందుతూ ఉంటాయి. వాడికి బాధక లక్షణాలు అంటూ ఉంటాయి. వాటి వల్ల ఆత్మ కూడా భ్రాంతిని పొందుతూ ఉంటుందయ్యా. జనమేజయుడు ఆ రకమైనటువంటి మాయా వికారాల మొత్తాన్ని కూడా విసర్జించి పారేశాడు. తన మనస్సును
వాటికి ఆశ్రయం కాకుండా చేసుకొని ఇంకోటిని తిట్టడం కానీ ఇంకోటి విరోధం పెట్టుకోవడం కానీ లేకుండా, అంటే రాగద్వేషాలు లేకుండా తన మనస్సుని భగవంతుని యొక్క పాదపద్మాలు ఎందే భక్తి పెట్టి ఆ రకంగా కాళ్ళం కలుగుతూ ఉన్నాడు. తప్పకుండా అతను క్రమంలో విష్ణు పదాన్ని శ్రీవైకుంఠాన్ని చేరతాడు అని సూత మహర్షి ఆనందంతో శౌనకుడితో చెప్పాడు. ఇది సర్పయాగం జరిగిన విషయం అన్నమాట. తర్వాత ఎదురు చూద్దాం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల దోడినెయ్యమును నితాంతాపార భూతదేయును తాపసమందారమాగు దేశీయగదే.